దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చివరి దినాల్లో అపాయకరమైన పరిస్థితులు ఉంటాయని, లాస్ట్ డేస్లో క్రైస్తవుని జీవితానికి లేకపోతే క్రైస్తవుని పయనానికి ఒక ట్రావెలర్స్ కంపాస్గా, ఒక దిక్సూచిగా ఈ దానియేలు గ్రంథం మనకి బైబిల్లో ఇవ్వబడిందన్న సత్యాన్ని మనం గమనించి దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 8 అధ్యాయాలు దాటుకుని ముందుకొచ్చాం. దానియేలుతో దేవుడు బయలుపరుస్తున్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కదండి. అన్ని జనుల యొక్క పరిపాలన, అన్యజనుల యొక్క పరిపాలన ఎందుకు వచ్చిందో, దానికి కారణాలేంటో, అన్యజనుల యొక్క పరిపాలన చివరి టైంలో ఎలా ఉందో ఇది మనం చూస్తా. ఈ యెరూషలేముకి 70 సంవత్సరాలు దేవుడు నాశనాన్ని ప్రకటించిన విషయాన్ని దానియేలు గమనించి, దేశం యొక్క బానిసత్వం అయిపోయిన తర్వాత, సర్విట్యూడ్ ఆఫ్ నేషన్స్, ఇది 70 years. దాని తర్వాత అంటే ఇజ్రాయెల్ దేశం మొత్తం చెరలోకి వెళ్ళిపోయిన ఆల్మోస్ట్ 19 సంవత్సరాల తర్వాత యెరూషలేము కంప్లీట్గా నాశనం చేయబడిందని, ఈ దేశానికి కావచ్చు, యెరూషలేము పట్టణానికి కావచ్చు 70 సంవత్సరాలు దేవుడు ఈ పనిష్మెంట్ ఇచ్చాడని మనం చూస్తా. ఆ 70 సంవత్సరాలు అయిపోయేది ఎప్పుడైపోతుంది అంటే, కల్దీయులు అంటే బబులోను సామ్రాజ్యం యొక్క అంతంతో అది అయిపోతుందని దానియేలు గ్రహించి, ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాటలు ఆయన బైబిల్లో ధ్యానం చేస్తా ఆయన బహుగా దుఃఖపడ్డాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. జనరల్గా దేవుని యొక్క విడుదల వస్తుంది అంటే పనిష్మెంట్ టైం అయిపోయి విడుదలలోకి వెళ్తున్నామంటే మానవులుగా మనమైతే సంతోషిస్తాం. కానీ దానియేలు దుఃఖపడి దేశం యొక్క పాపాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ లక్షణం ఉంది దానియేలుకని మనం ధ్యానం చేస్తా దైవ చిత్తానుసారమైన దుఃఖం గురించి, అది విశ్వాసకి ఎలా ఉండటం మంచిదో మనం లాస్ట్ వీక్ నేర్చుకుంటా ఉన్నాం. ద ఎసెన్స్ అండ్ నీడ్ ఆఫ్ గాడ్లీ గ్రీఫ్ అని. అయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈరోజు కొన్ని వచనాలు చదవడానికి ప్రయత్నం చేద్దామండి. 3వ వచనం నుంచి 5వ వచనం దాకా, 9వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం దాకా చదవండి అమ్మా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము. చూడండి నాన్న, అది ఒకసారి చూస్తారు, ఆన్లో ఉందేమో, ఒకసారి అది చూపించండి, వెనక సైడ్ చూపించండి. ఓకే, బ్లూ కలర్ నాన్న. ఓకే, చూడండి దానియేలు ఏం చేస్తున్నాడంటే, ఇర్మియా చెప్పిన మాటలు వినగానే గోనె పట్ట కట్టుకుని ధూళి తనపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయడం మొదలుపెట్టాడు. ఏమని తెలిసింది? 70 సంవత్సరాలు బానిసత్వం అయిపోతుంది అన్న విషయం తెలిసిన తర్వాత దానియేలు ఏం చేస్తా ఉన్నాడు? నెత్తి మీద బూడిద చల్లుకుని ధూళి వేసుకుని గోనె బట్ట కట్టుకుని ప్రార్థన విజ్ఞాపన చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథానికి కూడా వెళ్దాం. 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఇది దానియేలుకే ఉన్న విశేషమైన లక్షణమా అంటే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. చదవండి అమ్మా.
ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధి. చూడండి, ఇక్కడ నెహెమియా కూడా ఇలాంటి ప్రాక్టీసే చేస్తున్నాడు. ఏమని? దేవుని సన్నిధిలో దుఃఖించి ఏడ్చి విజ్ఞాపన ప్రార్థన చేయడం మనకు అనిపిస్తుంది. ఎజ్రా గ్రంథానికి వెళ్దాం. 9వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు. ఇది ఎక్కడ? వీళ్ళు దాస్యముగా ఉన్న దేశంలో నుంచి, అంటే పర్షియా దేశం, పర్షియా సామ్రాజ్యం ఆక్రమించుకున్న తర్వాత సైరస్ ఆధీనంలో కొంతమంది యూదుల్ని వెనక్కి పంపించారు. వెనక్కి వచ్చి వాళ్ళ దేశానికి వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ యూదుల పరిస్థితిని బట్టి ఎజ్రా ఏం చేస్తున్నాడు? ఇది ఏటి టైం అంటే బానిసత్వం అయిపోయిన తర్వాత వాళ్ళ సొంత దేశానికి వచ్చి ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో ఎజ్రా చేస్తున్న ప్రార్థన ఇది. చూడండి ఏం చేస్తున్నాడు. ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. చూడండి, ఎజ్రా గారు కూడా ఇదే పరిస్థితి కదా. ఉట్టి ఎజ్రా గారు అని అంటే మోషే కూడా 106వ కీర్తన, అది మోషే గారు రాసింది. 4 నుంచి 7 వచనాలు చూస్తారా? కీర్తనలు 106వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. ఇది దావీదు రాసింది కాదు, 106వ కీర్తన, ఇది మోషే గారు రాసింది. 4 నుంచి 7 వచనాలు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుంటిరి. నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకము తెచ్చుకొనకయుండిరి. చూడండి, ఇప్పుడు దాకా మనం చూస్తున్న ప్రార్థనలు ఎవరు చేశారు? పాపులు కాదు, అంటే చండాలమైన జీవితాలను జీవిస్తున్న వాళ్ళు కాదు. మనం ఏమి నేర్చుకున్నాము? 73 సంవత్సరాలు అధికారంలో ఉండి దానియేలు ఎక్సలెంట్ క్యారెక్టర్స్ కలిగి ఉన్నాడని వాక్యమే సెలవిస్తుంది. అలాంటి ఎక్సలెంట్ క్యారెక్టర్స్ కలిగిన దానియేలు జనాలతో పాటు కలుపుకొని పాపాలు క్షమించమని గోనె బట్ట కట్టుకుని నెత్తి మీద ధూళేసుకుని ఏడవడం కనిపిస్తుంది. తర్వాత ఎవరు ఏడుస్తున్నారు? నెహెమియా ఏడుస్తున్నాడు కదా, ఎజ్రా ఏడుస్తున్నాడు, మోషే ఏడుస్తున్నాడు. నిర్గమకాండం 34 చూడండి, 8-9 వచనాలు. నిర్గమకాండం 34వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. అంతటా మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొను. ఏమంటున్నాడు చూడండి, మా దోషము ఈయన కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. ప్రార్థన చేయడం కనిపిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం.
సిగ్గు నొందిన వారమై సాగిల పడదము రండి. మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయును గాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనము మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఇర్మియా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే. నేను ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, అది చదివించలా. బైబిల్లో చూస్తే నిజమైన దేవుని యొక్క సేవకులు కావచ్చు, దేవుని చేత ఏర్పరచుకున్న వాళ్ళు కావచ్చు, తమను తాము ప్రజలతో పాటు కలుపుకుని మనుషుల యొక్క పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఏడ్చి విజ్ఞాపన ప్రార్థన చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. నా ప్రశ్న ఏంటంటే, వై డు వి సీ వాట్ వి సీ ఇన్ ద స్క్రిప్చర్స్ అని? వై డు వి సీ ఇన్ దెమ్ నాట్ ఇన్ అస్? వాళ్ళల్లో కనిపించేది ఎందుకు కనిపిస్తుంది ఈ లక్షణం? ఈ క్వశ్చన్ నేను వేస్తే రెండో క్వశ్చన్ ఏంటంటే, వై డోంట్ వి సీ ఇన్ అస్ వాట్ వి సీ ఇన్ ద స్క్రిప్చర్స్ అని. లేఖనాల్లో కనిపించే ఈ టైపు పరిస్థితి మన జీవితాల్లో ఎందుకు కనిపించలేదని గమనించండి. నేను లాస్ట్ వీకే చెప్పాను, 2 రకాల దుఃఖాలు ఉంటాయి. ఒకటి లోకానుసారమైన దుఃఖం, ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ 2 దుఃఖాలు ఉన్నోళ్ళు యేసు ప్రభువుని వెంబడిస్తారు. లోకానుసారమైన దుఃఖం ఉన్నోడు కూడా యేసు ప్రభువుని వెంబడిస్తాడు. లోకానుసారమైన దుఃఖం ఉన్నోడు కూడా ప్రార్థన చేస్తాడు. లోకానుసారమైన దుఃఖం ఉన్నోడు కూడా బైబిల్ చదువుతాడు. రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్తాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. కానీ వీడి కాన్సెప్ట్ అంతా ఏంటంటే, వీడికి లేనిది వీడికి రావాలనే ఆ లోకానుసారమైన దుఃఖమే. కానీ ఇదొక టైప్ ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇంకొకటి ఉంటుందని మనం బైబిల్లో నేర్చుకున్నాం. లోకానుసారమైన దుఃఖం ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణంలోకి తీసుకెళ్తే, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది అని నేర్చుకున్నాం. వాళ్ళ లేఖనాల్లో ఇటువంటి వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు ఎందుకు కనిపిస్తున్నాయి వాళ్ళకి? ఎందుకు వాళ్ళు ప్రజలతో పాటు ఐడెంటిఫై చేసుకుని, వాళ్ళతో పాటు కలుపుకుని, మా పాపాలు క్షమించండి అని దేవుని సన్నిధిలో అంత భయంకరంగా ఏడ్చి 40 దినాలు 50 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? పోనీ అటువంటి లక్షణాలు వాళ్ళలో కనిపిస్తే అవి కరెక్ట్ అయితే, మరి అట్లాంటి లక్షణాలు మనలో ఎందుకు కనిపించలేదు? మనం ఏడ్చి ప్రార్థన చేస్తే కానీ మన కాన్సెప్ట్స్ వేరు. గత వారం భారతదేశంలో బెంగళూరులో ఏం జరిగింది? బెంగళూరులో ఏముంది, హైదరాబాద్లో కూడా జరిగింది. ఎవరో ఒక ఆఫ్రికన్ స్టూడెంట్ తాగి యాక్సిడెంట్ చేస్తే దొరికిన ప్రతి ఒక్క ఆఫ్రికన్ని కొట్టి ఒక అమ్మాయి బట్టలు చించేసి రోడ్డు మీద గందరగోళంగా ఊరేగించారంట. ఎక్కడ? పోనదేదో హర్యానాలో, ఉత్తరప్రదేశ్ కాప్ పంచాయతీ చదువులు లేని వాళ్ళ దగ్గర అనుకోవచ్చు. కానీ హైదరాబాదులో, బెంగళూరులో చదువుకున్న వాళ్ళు ఉన్న దేశాల్లో, భారతదేశంలో అత్యాచారాలు, దోపిడీలు, దగా కుట్ర పెరిగిపోతున్నాయి. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. క్రైస్తవ సంఘంలో క్రైస్తవ సమాజాన్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవ సంఘాన్ని చిన్నాభిన్నం చేసేవాళ్ళు ఉన్నారు. మన ఏడుపు, మన ప్రార్థన, మన బాధ, మన కష్టం దేని మీద? ఎందుకు అలాంటి లక్షణాలు మనలో కనిపించలేదు? ఎందుకు అలాంటి లక్షణాలు వాళ్ళల్లో కనిపిస్తున్నాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. ఏదన్నా వస్తువు యొక్క విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది? దాన్ని తయారు చేసుకున్న ఉద్దేశం కొరకు అది పనిచేసే దాన్ని బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. అంతేనా? చెడిపోయిన బెంజ్ కారు ఉందనుకోండి ఇంట్లో, దానివల్ల ఉపయోగం ఏముంది? కొత్త కారు చెడిపోయింది. ఉద్దేశానికి పనికి రాకపోతే దానికి విలువ
ఉండదు. దేని విలువైన దేన్ని బట్టి అంచనా వేస్తారు? అది దేని కొరకైతే మనం తయారు చేసుకున్నామో లేకపోతే కొనుక్కున్నామో దాని యొక్క పని అది చేస్తున్నప్పుడు దాని పనిని బట్టి దాని విలువని లెక్క కడతారు. మనం ఈ మాటలు మనం అంతే కదా. టీవీ బంద్ చేయకపోతే సోనీ టీవీ అయితే ఉంది, ఒక యాడ్ వస్తూ ఉంటుంది. హెచ్డి టీవీ ఒకటి కొనుక్కొస్తూ ఉంటే తీసుకొచ్చి పెట్టిన తర్వాత హెచ్డి ఛానల్స్ రాకపోతే డబ్బా అనుకుంటూ అందరు కలిసి పాడుతుంటారు. అంటే హెచ్డివి తెచ్చుకున్న హెచ్డి క్వాలిటీ రానప్పుడు అది ఎందుకు వేస్ట్ అని చూసారు లేదు యాడ్. టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు దేని విలువైన దేన్ని బట్టి వస్తుంది? దానివల్ల కలిగే ఉపయోగాన్ని బట్టి వస్తుంది. ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు అంతే కదా. చెట్టు విలువ దేన్ని బట్టి ఉంటుంది? పూలు కొరకు వేసిన చెట్టు అయితే దాన్ని వచ్చే పూల మీద ఆధారపడి ఉంటుంది. ఫలాల కోసం వేసిన చెట్టు అయితే దాని నుంచి వచ్చే ఫలాలను బట్టి వస్తుంది. నీడ కోసం వేసిన చెట్టు అయితే అంతేగా. దేనికోసం దాని ఉద్దేశాన్ని ఎప్పుడైతే చేస్తుంటామో ఆ ఉద్దేశాన్ని బట్టి ఏదైనా వస్తువు కానీ దేన్ని మనం కొనుక్కున్న దాని యొక్క విలువ ఉంటుంది. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించుకున్నాడు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు? ఆరాధన కోసం అనుకుంటాం, కానీ ఆరాధన కోసం అనేది డైరెక్ట్ ఆన్సర్ కాదు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని విమోచించుకున్నాడు? మన ఫేస్బుక్లో ఎవరో వీడియో పెట్టారు. మనం ఉండే ప్రపంచాన్ని పక్కనుండే ప్లానెట్స్తో పోల్చుకుంటా, సూర్యుడితో పోల్చుకుంటా, ఆ పాలపొంత అంటారు కదా, మిల్కీ వే గెలాక్సీలతో పోల్చుకుంటా చూస్తే మనం ఒక చుక్క పెట్టినంత కూడా మన ప్రపంచం లేదు. దాంట్లో మన ఎంత ప్లేసు? 6/3 ప్లేసు. అంతేనా? 6/3 కంటే మనకి పెద్ద ప్లేస్ ఏమీ లేదు కదా భూమి మీద. అంత చిన్న వ్యక్తిని పరలోకం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని ఆలోచించిన దేవుడు ఎందుకు అంత కష్టపడి విమోచించి రక్షించుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు సృష్టించుకున్నాడు? మన జీవితంకి రీజన్ ఏంటి? యెషయా గ్రంథం తీయండి, 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను. చూసారా? యాకోబు అంటే పుట్టుకతో యాకోబు అంటే మోసగాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఇజ్రాయేలుగా మార్చాడు. సో ఆ 2 ప్రస్తావనలు చూసారా? అయితే యాకోబు నిన్ను సృష్టించా కదా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించా అంటే నీతిమంతుడిగా నేను మార్చా. పాపిగా నువ్వు పుట్టిన నీతిమంతుడిగా నేను నిన్ను మార్చా. అది చెప్తున్నాడు దేవుడా. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇట్లాంటి మాటలు వింటే మనకు చాలా ఆనందం వేస్తుంది. మనం దేవుని సొత్తు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు మనం కదా. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీ ప్రాణము ప్రతిగా జనములను అప్పగించుచున్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను. ఇవన్నీ మనం చదువుకుంటాం, ఇవన్నీ దేవుడు చేస్తున్నది. దేవుడు చేస్తానని వాగ్దానం చేసింది, దేవుడు చేస్తున్నాని. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు? అది క్వశ్చన్ మార్క్. చదవండి అమ్మా. పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను,
అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరం నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుదును. ఎందుకు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన. ఎందుకు? నేనే. రీజన్ ఏంటి? ఏడో వచ్చిన స్టార్టింగ్ ఏముంది? నా మహిమ నిమిత్తం. నా మహిమ నిమిత్తము, ఫర్ మై గ్లోరీ. నా మహిమ నిమిత్తము మిమ్మల్ని సృష్టించా, నా మహిమ నిమిత్తము మిమ్మల్ని విమోచించా, నా మహిమ నిమిత్తము మిమ్మల్ని పిలుచుకున్నా, నా మహిమ నిమిత్తం మిమ్మల్ని నేను వాడుకుంటున్నా. ఎందుకు? మనిషి జీవితం ఎందుకు సృష్టించుకున్నాడు దేవుడు మనల్ని? దేవుని యొక్క మహిమ నిమిత్తము, ఫర్ హిస్ గ్లోరీ అని. అంతేనా? ఫర్ హిస్ గ్లోరీ అని. ఫర్ హిస్ గ్లోరీ అంటే మరి మన వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది? అంటే ఏం జరిగినప్పుడు నా జీవితం నుంచి మీ జీవితం నుంచి దేవునికి మహిమ కలుగుతున్నప్పుడు, మన జీవితంలో దేవుడు మహిమపరచబడుతున్నప్పుడు, నా జీవితంలో కలిగే మహిమను బట్టి నా యొక్క విలువ, మనం అదే కదా అనుకుంది. ఏ ఉద్దేశం కోసమైతే ఒక వస్తువును సృష్టించుకుంటామో ఆ ఉద్దేశం కోసం అది పనిచేసే విధానాన్ని బట్టి దాని వాల్యూ ఉంటుంది. స్వెటర్ కొనుక్కుంటాము, అసలు చలి ఆపట్లేదు అనుకోండి, జాగ్రత్త తీసి దాచిపెట్టుకుంటామా? తీసి విసిరేస్తాం. బాగా చలి ఆపుతుంది అనుకోండి, వింటర్ సీజన్ అవగానే దాన్ని జాగ్రత్త తీసి ప్యాక్ చేసుకుంటాం. ఎందుకు? అది వాల్యుబుల్. ఎందుకు? పనికి కరెక్ట్గా పనికి వచ్చింది. దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించుకున్నాడు? ఆయన మహిమ కొరకు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. క్యాటగిజం అని ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు క్రిస్టియానిటీలో, ఇప్పుడు క్రిస్టియన్ చర్చెస్లో ఇవి లేవు. ఓల్డ్ ఆర్థడాక్స్ చర్చెస్లో ఈ క్యాటగిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. నాకేమనిపించిందంటే, నా ఒపీనియన్, ఈ క్యాటగిజం అనేది ఉంటే నిజంగా సంఘాలు బాగుంటాయేమోనని. క్యాటగిజం అంటే ఏమి లేదు. సంఘంలో నూతనంగా వచ్చినోడు, కొత్తగా జాయిన్ అయినోడు, బైబుల్లో ఉన్న సత్యాల గురించి, సిద్ధాంతాల గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో వాడికి నేర్పించే ఒక బుక్ అది క్యాటగిజం అంటారు. అంటే ఇప్పుడు క్వశ్చన్ వేసుకున్నాం, దేవుడు ఎందుకు మనల్ని సృష్టించుకున్నాడు? ఆయన మహిమ కోసం. రక్షించబడాలంటే ఏం చేయాలి? రక్షణలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? క్రైస్తవ జీవితం అట్లా. అంటే క్రైస్తవ సిద్ధాంతాన్ని, డాక్టర్ని చర్చిలో జాయిన్ అయినోడు వాక్యంలో ఎదగటానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో దాన్ని తయారు చేశారు క్యాటగిజం అనేది. పాత చర్చెస్లో ఉండేది. ఏం చేసేవాళ్ళు అంటే, క్యాటగిస్టులు అని కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంటింటికి తిరిగి పిల్లలకి పెద్దలకి నేర్పించేవాళ్ళు. ఈ బుక్ కొనుక్కుని వాళ్ళు చదివి బైహార్ట్ చేసి నేర్చుకోవాల్సిన ఒక రూల్ ఉండేది. సో అప్పుడు ఏమవుతుంది అంటే, థియలాజికల్గా దాన్ని వెరిఫై చేసి రాసిన బుక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఉన్నప్పుడు, నేను ఏమి చేయాలో దాంట్లో ప్రశ్నలు, సమాధానం ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, సత్యము అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంతే కదా? మన సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తాం? క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో దాన్ని. ఎందుకు టెక్స్ట్ బుక్ని ఫైనల్గా లెసన్ అంతా అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలోకి ఎందుకు తీసుకొస్తాము? మనం నేర్చుకున్నది మనకి ప్రాపర్గా అర్థమైందో లేదో తెలుసుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి, రెండిటికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో తీసుకొస్తాం దాన్ని కదా. సో ఈ క్యాటగిజం అంటే ఏంటంటే, దీన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో తీసుకొచ్చేవాళ్ళు. ఇది ఇప్పుడు లేదు. ఇది లేకపోవడం వల్ల ఏమైందంటే, ఎవడు ఏది చెబితే అదే సిద్ధాంతం, ఎవడు ఏది చెబితే అదే బైబిల్. అక్కడ పాస్టర్ల మీద వీటి మీద ఆధారపడి ఉండేది కాదు. దైవ వాక్యాన్ని ధ్యానం చేసి ఈ క్యాటగిజం అనే ఒక బుక్ని తయారు చేసేవాళ్ళు. దాన్ని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకునేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే, డాక్టర్లోకి యూనిటీ వస్తుంది. ఈ క్యాటగిజము, వెస్ట్ మినిస్టర్ క్యాటగిజం అనే బుక్ రాస్తా దీని మీద చాలా కుస్తీ పడ్డారు. మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఇది క్వశ్చన్ మార్క్. వై డిడ్ గాడ్ క్రియేట్ మ్యాన్? మానవ సృష్టి ఎందుకు అంటే, దానికి ఆన్సర్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ టు గ్లోరిఫై హిమ్
అండ్ టు ఎంజాయ్ ఇన్ హిమ్ ఫర్ ఎవర్ అని. దేవుణ్ణి మహిమపరిచి ఆయన యందు ఆనందించటానికి. ఈ రెండు ఒకదానికి ఒకటి ఇంటర్రిలింగ్. ఫస్ట్ ఏంటి? దేవుణ్ణి మహిమపరిచి ఆయన్ని మహిమపరిచే దాంట్లో ఆనందించడానికి. మనం చాలా కంఫర్టబుల్గా ఏం చేసామంటే దేవుణ్ణి మహిమపరచడం అనేది పక్కన పెట్టి, దేవుడు ఎందుకు నన్ను ఆనందంగా ఉంచడానికి అని దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసాం. తల మీద ఉండాల్సిన సబ్జెక్టుని తీసుకొచ్చి కింద తోక దగ్గర తీసుకొచ్చి పెట్టాం కదా. ఇప్పుడు ఎన్నదే కష్టాలా, బాధలా, ఇబ్బందులా? నువ్వు ఫెయిల్ అయ్యావా? నీకు ప్రాబ్లమా? నీకు దేవుడు అవసరం. ఎక్కడ ట్యాగ్ ఇది? వెనక. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు? ఆయన మహిమ కొరకు అనేది ప్రాథమికంగా క్రైస్తవుడిగా మనం అర్థం చేసుకోవాల్సింది. మన సృష్టి ఎందుకు? ఆయన మహిమ కొరకు. పౌలు గారు చూడండి 11వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇజ్రాయేలీయుల రక్షణ గురించి ఆయన ప్రస్తావిస్తా, అన్యులు ఇజ్రాయేల్ యొక్క రక్షణ గురించి మాట్లాడుతా సడన్గా ఆయన ఒక వర్షిప్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. పాల్లో ఇది ఒక అన్యూజువల్ క్యారెక్టర్ మనం గమనిస్తూ ఉంటాం. ఆయనేమో డాక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. రోమా చర్చిలో అన్యుల్లోంచి వచ్చిన క్రైస్తవులకి, యూదుల్లోంచి వచ్చిన క్రైస్తవులకి గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్ని సరిచేయడానికి లెటర్ రాస్తున్నాడు. లెటర్ రాస్తా అన్యుల రక్షణ గురించి, యూదుల రక్షణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా సడన్గా ఆయన దేవుని యొక్క క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఒక వర్షిప్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. 33rd verse నుంచి 36th verse దాకా, 33వ వచనం నుంచి 11వ అధ్యాయము 33 నుంచి 36 దాకా. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? అంటే దేవుడు చేసిన ప్రణాళికని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తా సడన్గా ఆయన క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆహా దేవుని జ్ఞానము బాహుల్యము ఎంత గంభీరమని దేవుని క్యారెక్టర్ని వర్షిప్ చేయడం మొదలుపెట్టేశాడు. ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంత అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయన ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు? ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము. చూసారా? ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలుగుతున్నవి, యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమేన్ అన్నాడు. ఎక్కడికి వెళ్ళారు? దేవుడు చేస్తున్న కార్యాలని ప్రైజ్ చేసుకుంటా, ఆహా దేవుడు క్యారెక్టర్స్ ఎంత గొప్పవి అని ప్రైజ్ చేసుకుంటా, ఆయనతో ఏమన్నాడు? ఆయనకిచ్చి ప్రతిఫలం పొందినవాడు ఎవడని దేవుడి క్యారెక్టర్ని ప్రైజ్ చేసుకుంటా, దాంట్లో దేవుని యొక్క ఉద్దేశంలోకి వెళ్ళిపోయి ఆయన మూలముగా, ఆయన ద్వారాగా, ఆయన నిమిత్తము, బై హిమ్, త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్. ఎవరి నుండి సృష్టి? దేవుడి నుంచి. ఎవరి ద్వారా సృష్టి? దేవుని ద్వారా. ఎవని కొరకు సృష్టి? దేవుని కొరకు. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ బై హిమ్, త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్ అని ఎప్పుడైతే ఆ సత్యం నోట్లోంచి వచ్చిందో ఏమంటున్నాడు తెలుసా? యుగ యుగముల వరకు దేవునికి మహిమ అంటున్నాడు. ఎక్కడ ఎండ్ అయ్యాడు? దేవుణ్ణి మహిమపరచడంలో ఎండ్ అయిపోయాడు. మానవ సృష్టి ఎందుకు అంటే దేవుణ్ణి మహిమపరచడానికి. తల్లిగా నీ జీవితం ఎందుకు? నీ పిల్లల కోసం కాదు. తండ్రిగా నీ జీవితం ఎందుకు? నీ కుటుంబం కోసం కాదు. పాస్టర్గా నా జీవితం ఎందుకు? సంఘం కోసం కాదు. మనిషిగా మన జీవితం ఎందుకు? దేవుని మహిమ కొరకు. నా భార్య నేను ఎందుకు ప్రేమించాలా? దేవుని మహిమ కొరకు. భర్తకి భార్య ఎందుకు లోబడి ఉండాలా? దేవుని మహిమ కొరకు. నేను సేవ ఎందుకు చేయాలా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈజ్ అబౌట్ హిస్ గ్లోరీ.
దేవుని మహిమ కొరకు అన్న కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోకపోతే క్రైస్తవ జీవితానికి అర్థమే లేదు. యేసు ప్రభువు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? క్రైస్తవ జీవితం ఎందుకు జీవిస్తున్నారు? క్రైస్తవత్వం ఎందుకు? సంఘం ఎందుకు? దేవుణ్ణి మహిమపరచడానికి. కొరింథీ సంఘంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూడండి, 6వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నాడు. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ రాస్తున్నాడు. రాసి ఏమంటున్నాడు? ఆకాశం అందైనను భూమి మీద నాయనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగను. ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. చూసారా, ప్రాబ్లంని అడ్రస్ చేస్తా ఈ ప్రాబ్లంకి మెయిన్ పాయింట్ ఎక్కడ తీసుకొస్తున్నాడు? గాడ్ ఈజ్ అ క్రియేటర్, సృష్టికర్త. గాడ్ ఈజ్ అ సస్టైనర్, ఈ సృష్టిని నడిపిస్తున్నాడు ఆయన. అండ్ గాడ్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్. దేవుడే మనకి ఫైనల్ గమ్యం అన్న సంగతిని వాళ్ళకి చెప్తున్నాడు. ఈ సత్యములోనే మానవుని యొక్క ప్రతి ఒక్క సమస్యకి జవాబు ఉంటుంది. మానవ సమస్యలకి జవాబు ఎక్కడ? నా జీవితాలు దేవుని కొరకు మహిమపరచబడుతున్నప్పుడు ఆ మహిమపరచబడే జీవితాల్లో మానవుడికి ఉండే ప్రతి ఒక్క సమస్యకి జవాబు దొరుకుతుంది. మానవ సమస్యకి జవాబులు ఎక్కడ దొరుకుతాయి తెలుసా అండి? ఇందాక రోమాపత్రిక రాస్తున్నప్పుడు అదొక సమస్య చర్చిలో. కొరింథీ పత్రిక రాసినప్పుడు సంఘంలో సమస్య. గలతీ పత్రిక రాసినప్పుడు సంఘంలో సమస్య. తెస్సలోనిక పత్రిక రాసినప్పుడు సంఘంలో సమస్య. వీళ్ళన్నిట్లో ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కొలసీ ఎన్ని రాసినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? సమస్తము దేవుని ద్వారా కలిగినాయి, సమస్తం ఆయన బట్టి వచ్చినాయి, సమస్తం ఆయన కొరకు ఉండాలా. ఆయన మహిమ మెయిన్ కాబట్టి దాంట్లో నుంచి వాళ్ళు సంఘాలకి పరిష్కారం, సమస్యలకి పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, యూ కెనాట్ సాల్వ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ వితౌట్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుని మహిమ గురించి ఆలోచించకుండా, దేవుని మహిమ కొరకు జీవించకుండా నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎటువంటి సమస్యకి మనం పరిష్కారం తీసుకురాలేం. ఇంపాసిబుల్. అంతే కదా? కారు బాగు చేస్తున్నాం అనుకోండి, కారు చెడిపోయింది, కారు బాగు చేస్తున్నాం. అల్టిమేట్ గోల్ ఏమవ్వాలా? కారు నడిచేటట్టు బాగు చేయాలా. అంతేనా? కారు చెడిపోయింది బాగు చేయండి అంటే మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి, లోపల ఒక ఫ్రిడ్జ్ పెట్టి, లేకపోతే స్టవ్ పెట్టి టీ కాసుకుని తాగుతా పాటలు అంటారా బాబు అన్నాం అనుకోండి, దాన్ని రిపేర్ చేయడం అంటారా? బాగు చేయడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు బాగు చేయగలం? దాని ఉద్దేశానికి పనికొచ్చేటట్టు చేయడమే రిపేర్ చేయడం అంటే. అంతే కదా? అదే కదా బాగు చేయడం. దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించాడు. రక్షణలో జీవితంలోకి వచ్చాం. రక్షించబడిన మనల్ని గొప్పలకు చేస్తున్నాడా? క్రియలు లేకుండానే నీతిమంతులం అయ్యాం. మన దగ్గర యోగ్యత లేదు, మన దగ్గర అర్హత లేదు. క్రియలు లేకుండానే నీతిమంతులం అయ్యాం. క్రియలు లేకుండా నీతిమంతులైన మనల్ని దేవుని మహిమ కొరకు క్రియలు చేసేవారిగా మారుస్తున్నాడు. అందుకే కదా ఆయన ఏమడిగాడు? సజీవ యాగాలుగా మీ శరీరాన్ని నాకు సమర్పించండి అంటున్నాడు. ఆఫర్ యువర్ లైఫ్స్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. ఎందుకు? నీతి పరిశుద్ధత కలుగునట్లు నీతి క్రియలకు మీ శరీరాల్ని దాసులుగా అప్పగించండి అంటున్నాడు రోమా 6:19. ఎందుకు? క్రియలు లేకుండా నీతిమంతుడు అయ్యావు. క్రియలు లేకుండా నీతిమంతుడైన నిన్ను ప్రపంచంలో ఐఏఎస్ ఆఫీసర్నో, కలెక్టర్నో, డాక్టర్నో చేసి నీకు 2 కార్లు, 4 బంగ్లాలు ఇచ్చి, 4 పిల్లా పాపలు ఇచ్చి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇచ్చి సంతోషంగా పాపిగా బ్రతికించడానికి దేవుని ఉద్దేశం కాదు.
క్రియలు లేకుండా నీతిమంతుడైన నువ్వు ఇంకా పాపివే. క్రియలు లేకుండా నీతిమంతుడు అయ్యానే కానీ నేను ఇంకా పాపినే. మీలో పాపము లేదనేవాడు ఏమన్నాడు? దేవుడు అబద్ధీకుడు అన్నాడు కదా. సో దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘంలోకి వచ్చిన తర్వాత, క్రైస్తవ జీవితం స్టార్ట్ అయిన తర్వాత దేవుడు చేసే పని ఏంటంటే పాపినైన నన్ను రిపేర్ చేస్తాడు. పాపినైన నన్ను రిపేర్ చేస్తాడు. నాకు నా ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయి? ప్రాబ్లము. సో మనం రిపేర్ అవ్వాలి. ఫ్యామిలీ రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలా? ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, అంతే కదా, లివర్ ప్రాబ్లం వస్తుంది, జాండీసు, దాని నుంచి కళ్ళు ఎఫెక్టు, యూరినరీ ట్రాక్ ఎఫెక్టు, శరీరంలో జ్వరం, ఎన్ని వస్తాయా జాండీసు? ఎక్కడొచ్చింది ప్రాబ్లము? లివర్లో. ఏం చేస్తారు? ప్రతి ఒక్కటి సెట్ చేయాలి. అన్ని సెట్ అయితే కానీ మళ్ళీ బాడీ నార్మల్గా. సో మందులు ఎట్లా ఇస్తారు? ఇది రిపేర్ చేస్తూ ఉంటే లక్షణం ఏమవుతుంది? పోతుంది. మానవుల్లో సమస్య దేనికి? ఉద్దేశం కోసం అయితే దేవుడు వాళ్ళని, అదే కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అవునా? మనిషిలో వచ్చిన ప్రాబ్లం ఏంటి? దేవుడు ఏ ఉద్దేశం కోసం చేసుకున్నాడో ఆ ఉద్దేశానికి వాడు పని చేయట్లా. మానవ జీవితాన్ని దేవుడు ఎలా బాగు చేస్తాడు? మనిషిని పనికొచ్చేటట్లు దేవుడు మారుస్తూ ఉంటాడు. గమనించండి, మానవ జాతికి కావచ్చు, క్రైస్తవ జీవితానికి కావచ్చు, మీకు శరీరంలో ఉండే సమస్య కావచ్చు, ఆర్థికమైన ఇబ్బంది కావచ్చు, ఎటువంటి సమస్య అయినా కావచ్చు, సమస్యకి విడుదల ఎక్కడ వస్తుంది తెలుసా? దేవుని మహిమ కొరకు నువ్వు వాడబట్టం మొదలైన దగ్గర నుంచి, దేవుడిని నిన్ను రిపేర్ చేయడానికి నీ శరీరాన్ని దేవునికి అప్పగించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, నీ జీవితంలో నా జీవితంలో ప్రాబ్లము నువ్వు నేను చెడిపోయిన నిన్ను దేవుడు క్షమించి క్రైస్తవుడిగా అంగీకరించాడు. కానీ మనలో ఆ చెడు ఇంకా. గమనించుకోండి, వాక్యం చెప్పి నేను కావచ్చు, వాక్యం విని మీరు కావచ్చు, మనం ఎవరు ఉత్తములమేం కాదు, పవిత్రులమేం కాదు, సంపూర్ణం ఎవరూ కాదు. మనం అందరం క్రియలు లేకుండా యేసు ప్రభు శిలువ మీద చేసిన కార్యంతో క్షమాపణ పొంది పరిశుద్ధులుగా పిలువబడుతున్న నీతిమంతులమే కానీ వాస్తవికతగా మనం ఎవరూ కరెక్ట్ అవడం కాదు. దేవుడు మనల్ని మంచివారుగా మార్చేటట్లు మన శరీరాల్ని దేవుడు రిపేర్ చేయడానికి దేవుడికి అప్పగించాలా. ఆ మైండ్ సెట్లో ప్రతి ఒక్క క్రైస్తవుడు జీవించాలా. వాక్యం నేను చెబుతున్నా, దేవుడు నా నోటిని వాడుకుంటున్నా, నేను పాపిని, దేవుడు రిపేర్ చేయాల్సిన నా జీవితంలో ఉన్నాయని ప్రతిరోజు నా శరీరాన్ని దేవుడికి నేను రిపేర్కి అప్పగించాలా. మనం ఎవరు పర్ఫెక్ట్ అని అనుకుని మనం అట్టంటి వాళ్ళం కాదు బ్రదర్, మనం అట్టంటి చేయవన్నాం అనుకోండి, బాబు నీ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఎక్కువ ఆలోచిస్తున్నావు అని. సత్యం మనం గమనించాలండి. చూడండి, అల్టిమేట్ గోల్ ఏంటి? దేవునికి మహిమపరచడం. కీర్తనలు 19 అధ్యాయం చూడండి. కీర్తనలు 19. బైబిల్లో మనం చదివి కొన్నిసార్లు ఇట్లా చాలా ఈజీగా దాటుకుని వెళ్ళిపోతాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచు. ఎవరెవరు? ఆకాశము, అంతరిక్షం. యెషయా గ్రంథం 42:12. యెషయా గ్రంథం, బైబిల్లో కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం. యెషయా గ్రంథం 42:12. చెప్పేది కరెక్ట్ కాదు, దేన్ని చూసి నేర్చుకోవాలా? వాక్యనా? ప్రభావము గలవాడని మనుషులు యెహోవాని కొనియాడుదురు గాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక. ఎవరు మహిమపరచాలి? జనులు కదా. 43 అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 43, 20-21 వచనాలు. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పు కోళ్లును నన్ను ఘనపరచును. ఎవరెవరు ఘనపరుస్తున్నారు? చూసారా, దేవుడు చేసిన అద్భుత కార్యం ఎందుకు? ఈవెన్ జంతువుల ద్వారా కూడా దేవుడు ఘనపరచబట్టడానికి. ఆకాశాలు ఎవరిని కనపరుస్తున్నాయి? దేవుణ్ణి. మనుషులు ఎవరిని కనపరచాలా? దేవుణ్ణి.
పక్షులు, జంతువులు కూడా ఎవరిని కనపరుస్తున్నాయి? దేవుణ్ణి కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో దేవదూతలు ఎవరిని కనపరిచారు? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ అని కనపరిచారు కదా. గమనించండి, సృష్టి యావత్తు దేవుడు క్రియేట్ చేసింది ఎందుకు అంటే, దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క పనికి కారణం ఏంటి అంటే, ఆ సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలగాల. దేవునికి మహిమే మానవ జీవితం కాదు, ఈ సృష్టి మొత్తానికి మెయిన్ రీజను. అది కానీ మనం మిస్ అయ్యామంటే మాత్రం జీవితంలో చాలా మిస్ అవుతున్నాం. మనకి ఇంకా అర్థం కాలేదని దేవుడు. అయితే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? రోమాపత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 23 పాపం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. పాపాన్ని చాలా వివరంగా, చాలా క్లాసికల్గా ఇంట్రడ్యూస్ చేశాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 దాకా. రోమాపత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 23 దాకా. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవుడిగా మహిమపరచలేదు. ఏంటి పాపం? పాపానికి ఏ వెరీ క్లాసికల్ అండ్ బ్యూటిఫుల్ డెఫినేషన్ ఏంటి తెలుసా? ఆదాముకి దేవుడు ఎవరో తెలీదా? తెలుసు. దేవుడు చెప్పిన మాట తెలియదా? కానీ ఏం చేశాడు? దేవుడుగా మహిమపరచల. దేవుడుగా ఎందుకు మహిమపరచలేదు? నాకు జ్ఞానం వస్తుంది, నాకు మహిమ వస్తుంది అనుకున్నాడు. దేవుడు గురించి తెలియక కాదు, దేవుడు చెప్పిన మాటలు తెలియక కాదు, నాకు అన్న కాన్సెప్ట్. పాపం డెఫినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏమంటున్నాడు? మరియు వారు దేవుణ్ణి ఎరిగియు, తెలియక కాదు, తెలిసి కూడా ఆయనను దేవునిగా వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ వాదముల యందు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్. మీకేం తెలుసు బ్రదర్, మా ఇంట్లో ఎన్ని కష్టాలు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాను మీకేం తెలుసు? ప్రార్థన చేయట్లేదని మీరు అంటున్నారు, కానీ బైబిల్ చదువుకోవట్లేదని అంటున్నారు, కానీ మనం లిస్ట్ తెస్తాం ఆర్గ్యుమెంట్స్. అరే దేవుడికి ఎన్ని ఆర్గ్యుమెంట్స్. తెలిసి కూడా దేవుణ్ణి మహిమపరచలేదు. మహిమపరచకుండా ఏం చేశారు తెలుసండి? వాదముల్లో వ్యర్థులైపోయారు. వ్యర్థమైన ఆర్గ్యుమెంట్స్, రీజన్స్, ఎక్స్క్యూజ్లు ఇవ్వడం మొదలు పెట్టారు దేవుడికి. అని ఏమంటున్నారు? వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అది మనిషి జీవితం. పాపం యొక్క పర్యవసానం అదే. దీనికి కారణం ఏంటంటే, నేను చాలా తెలివిగా ఉన్నాను ఫీలింగ్. దానివల్ల ఏమైంది? అవివేక హృదయం అంధకారం అయిపోయింది. అవివేక హృదయం ఏమైపోయింది? చూడండి, వీళ్ళు ఎందుకు ఇట్లాంటి పాపం చేశారు? 18వ వచనం నుంచి చూస్తే అర్థమవుతుంది ఎలా చేశారు. చూడండి, పాపం ఎందుకు కాదు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి. ఎలా చేశారు ఈ పాపం? సత్యాన్ని అడ్డగించి చేశారు. దేవుణ్ణి మహిమపరచలేదు అని రాశాడు. దేవుడి గురించి తెలియదా అంటే 19వ వచనం చూస్తే, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అది దేవుని వానికి ఆయన గురించి తెలుసుకోవాల్సినవన్నీ దేవుడు ముందు పెట్టాడు. అయితే దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి వాళ్ళు ఇవ్వాల. దేవుడికి ఇవ్వాల్సిన మహిమ ఎలా ఇవ్వలేదో తెలుసా అండి? సత్యాన్ని అడ్డగించి. సత్యాన్ని ఎలా అడ్డగించారు? వాదనతో అడ్డగించారు. ఇది సత్యం. ఆ సత్యాన్ని నేను చేసినప్పుడు దేవునికి మహిమ. ఈ సత్యాన్ని నేను చేయట్లా. ఎందుకు చేయట్లా? దానికి ఒక రీజను. అది కాదు బాబు, తినొద్దన్నా కదా, ఎందుకు తిన్నావంటే రీజను. నువ్వు ఇచ్చావు కదా, ఈవి నుంచే నేను తినలా. సత్యాన్ని అడ్డగించాడు. సత్యాన్ని అడ్డగించి సత్యం విషయంలో ఏం చేస్తున్నాడు? వాదిస్తున్నాడు. తెలివిగా దేవుడి దగ్గర తప్పించుకోగలన్న ఆలోచనతో, నేనేదో తినలేదు ప్రభా, నువ్వు ఇచ్చావుగా నా పక్కడెముకలోంచి తీసి ఆమె ఇస్తే నేను తిన్నానని చెబుతున్నాడు. మీరు గమనించండి,
పాపము అంటే దేవుణ్ణి మహిమపరచకపోవడం. దేవుణ్ణి ఎందుకు ఎలా చేసాం ఆ పాపం? సత్యాన్ని అడ్డగించడం ద్వారా. దేవుడు అంటే తెలియక కాదు, దేవుడి గురించి మనకన్నీ. మీరు చూడండి, ఈ డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ సృష్టిలో ఉన్న అద్భుతం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డిజైన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డిజైనర్ దగ్గరికి వచ్చేటోడికి దానికి ఏదో వాదన ఇస్తాడు. అంతే కదా? మంచి డిజైన్ చేసామంటే, ఇల్లు కట్టామనుకోండి, అరే డిజైన్ భలే ఉంది, ఎవరు వేసారా అని అడుగుతాం. డిజైన్ ఉన్నప్పుడు దానికి ఒక డిజైనర్ ఉంటారు కదా. మంచి మ్యూజిక్ ఉంటే దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు కదా. ఒక మంచి బొమ్మ ఉంటే దానికి సంబంధించిన ఆర్టిస్ట్ ఒకడు ఉంటాడు కదా. మనిషి యొక్క అతి తెలివితేటలు మీరు ఇట్లా చూస్తే అర్థమవుతుంది. సృష్టిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్రియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్రియేషన్లో ఉన్న లాస్, అది ఎట్లాంటి వాటిని ఫాలో అయ్యి ఇంత కరెక్ట్ ప్యాటర్న్లో అన్నీ ఎలా వర్క్ అవుతాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా అని సిద్ధాంతాలని, లాస్ని రాస్తారు. కానీ లా మేకర్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం, ఆ సృష్టిని డిజైన్ చేసిన డిజైనర్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం నోరు మూసుకుని దానికి ఇంకొక వాదన ఇస్తారు. అంతే కదా? మన కెమెరాస్ ఎంత 21 మెగాపిక్సెల్ అంటే ఓ అనుకుంటారు. అంటే కొంతమందికి అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. మనిషి కన్ను ఎంత తెలుసండి? 548 మెగాపిక్సెల్. మనలో టాప్ మెగాపిక్సెల్ 21 మెగాపిక్సెల్ అయితే, ఈ మధ్య దగ్గర 100 దాకా వెళ్ళినట్టు ఏదో చాలా కాస్ట్లీ కెమెరాస్లో కన్ను 548 మెగాపిక్సెల్. దాని ప్యాటర్ను బాడీలో మనకి మన కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. మైటోకాండ్రియాలని ట్రాన్స్ఫార్మర్ లాంటి లోపల కరెంటు ప్రొడ్యూస్ చేసే అన్నీ ఉంటాయి. అన్ని ప్యాటర్న్ అంతా చెబుతారు. ప్యాటర్న్ అంతా చెప్పి, డిజైన్ అంతా చెప్పి, పర్టికులర్ రూల్లో వెళ్తుందని చెప్పి సత్యాన్ని మాత్రం అడ్డగిస్తారు. ఎక్కడ? ఆ డిజైనర్ని మాత్రం మళ్ళీ దానికి ఒక ఆర్గ్యుమెంట్ పెట్టి మేము తెలియగల వాళ్ళు అనుకుంటారు. అది సైంటిస్టులు మాత్రమే కాదు, విశ్వాసులుగా మనం కూడా చేస్తాం. దేవుడితో స్పెండ్ చేయాల్సిన టైం మనం చెయ్యం, దేవుడికి ఇవ్వాల్సింది మనం ఇవ్వం. సువార్త ప్రకటించాలనే భారం ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద ఉన్నా మనం చెయ్యక మళ్ళీ ఏం చేస్తాము? చాలా వాల్యుబుల్ రీజన్స్ తీసి, ఎన్ని కష్టాలు బ్రదర్, సమస్యలు బ్రదర్, దానికి చాలా లిస్ట్ చెబుతాం. తినడానికి, నిద్రపోవడానికి, తిరగడానికి, వీటన్నిటి టైం కనిపిస్తుంటుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చే టైం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం కదా, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి కూడా టైం కరెక్ట్గా ఉంటుంది, ఆఫీస్కి టైం కరెక్ట్గా ఉంటుంది. చర్చికి మాత్రం ఎన్నిసార్లు చెప్పినా రీజన్ తీసేస్తాం. రీజన్ తీసి చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకు? దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఆయనకి ఇవ్వకపోవడం పాపం. ఆఫీస్లో బాస్కి ఇవ్వగలుగుతాం మహిమ, టైంకి వచ్చి దేవుడికి మహిమ మనం ఇవ్వలేం కదా. ఆఫీసులో బాస్కి మనం ఆయన గౌరవిస్తాం, రెస్పెక్ట్, టైం కరెక్ట్గా వెళ్ళిపోతాం, లేకపోతే ఉద్యోగం బాద్ది. దేవుడు పాపం సత్య సంపూర్ణుడు కదా, అధిక కృప సత్య సంపూర్ణుడు. టైంకి మాత్రం మళ్ళీ పైగా మళ్ళీ దానికి రీజను. గమనించండి, సత్యాన్ని అడ్డగించే మనుషులు, సత్యం అడ్డగించడం ద్వారా దేవుని కార్యం జరగట్లేదు. దేవుని కార్యం జరగకపోవడం ద్వారా దేవునికి మహిమ వెళ్ళట్లేదు. మనిషిని సృష్టించుకుందే దేవుడిని మహిమపరచడానికి. మనిషిలో ఉన్న పాపం ఏంటి తెలుసా? దేవునికి మహిమ ఇవ్వలేకపోవడం. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఎట్లా వచ్చాడు తెలుసా? నేను సత్యానికి సాక్షిగా వచ్చాను అంటున్నాడు. యేసు ప్రభు రాకడ గురించి ఎట్లుంటుంది బైబిల్లో కదండి. యేసు ప్రభు రాకడ యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి, 14వ వచనం నుంచి 17వ వచనం దాకా.
యోహాను సువార్త మొదటి అలాంటి డిస్క్రిప్షన్ ఎందుకు ఇచ్చారు బైబిల్లో? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా వాక్యం ఏమైంది? శరీరధారి అయి. ఏ సత్యాన్ని అయితే మనం అడ్డగిస్తున్నామో ఆ సత్యాన్ని అడ్డగించకుండా సత్యానికి విధేయత చూపించడానికి అవసరమైన కృపతో పాటు కాంబినేషన్లో వచ్చింది. అర్థమవుతుందా? ఎందుకు ఆ మాట? ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడంటే అర్థం ఏంటి? ఫెయిల్ అయిన నన్ను బాగు చేస్తాడు, మనల్ని గొప్పలు చేయడానిక కాదు. సత్యాన్ని అడ్డగించి దేవుడికి ఇవ్వాల్సిన మహిమ మనం ఇవ్వట్లేదు కదా. ఆ సత్యానికి విధేయత చూపించి దేవునికి ఇచ్చే మహిమ మనం ఇస్తామని, తప్పు చేసినా కానీ మరలా మనకు అవకాశం వచ్చేటట్టు సత్యంతో పాటు కృప అనే ప్యాకేజీని కలిపి తీసుకొచ్చాడు. ఎవరు? వాక్యమై ఉన్న యేసయ్య శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడు. చదవండమ్మా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయన. 17వ వచనం నుండి, ధర్మశాస్త్రం మోషే ద్వారా మనకు అనుగ్రహించబడును, కృపయు అక్కడ ఆగల, కృపయు సత్యమును, కృపా సత్యము కాదు, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అంటే. యేసుప్రభు ఏమన్నాడు? యోహాను 18 చూడండి, 37వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. సార్ నెహెమీయా ఏడవడానికి దీనికి సంబంధం ఏంటి సార్ అంటారా? నేను ఆ పాయింట్లోకి వస్తున్నా, నేను మిస్ అవ్వలేదు, నేను పాయింట్లోకి వస్తున్నా. యోహాను 18. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. నేను రాజుగా ప్రూవ్ చేసుకోవడానికి కాదు వచ్చింది అక్కడికి. నా రాజరికాన్ని, నా బలాన్ని, నా మహిమని, నాకున్న ఐశ్వర్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికి యేసు ప్రభు రాలా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? సత్య విషయంలో సాక్ష్యం చెప్పడానికి సాక్షిగా వచ్చాను. ఏ సత్యాన్ని అయితే మనుషులు అడ్డగించి దేవునికి రావాల్సిన మహిమను రానియకుండా ఆపేస్తున్నారో, వాళ్ళ వాదములతో ఇదే సత్యం అని సత్యాన్ని ఎలా అయితే వక్రిస్తున్నారో, యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినా ఆయనకు వచ్చిన బిరుదేంటి తెలుసా? బోధకుడు అని. ఎందుకు? సత్యాన్ని తీసుకొచ్చి మొహం మీద పెట్టాడు యేసయ్య. యేసు ప్రభు చేసిన పని ఏంటి? అద్భుతాలు సూచక్రియలు ఎన్ని చేసినా యేసు ప్రభు చేసిందేంటి? సత్యాన్ని ప్రతిష్ఠించాడు. సత్యానికి సాక్షిగా వచ్చా. నా తండ్రి మహిమ పడాలని సృష్టించుకుంటే ఆ సత్యాన్ని అడ్డగించి దేవునికి రావాల్సిన మహిమని రానియకుండా చేస్తున్నారు. రక్షించడానికి మార్గం తెరిచి సత్యానికి సాక్షిగా నిలబడి సత్యంలో మనల్ని స్థిరపరిచి మళ్ళీ తండ్రికి వెళ్ళాల్సిన మహిమను తండ్రికి. అందుకే పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడునుగా. కానీ ప్రార్థనలో మొట్టమొదటి అంశం యేసు ప్రభు విశ్వాసులకు నేర్పించింది అదే. ఎందుకు యేసు ప్రభు వచ్చింది దానికి? సత్యానికి సాక్షిగా వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఉన్నాడు మన దగ్గర? చాలామంది ఆత్మను పొందుకున్నావా? ఆత్మ ఎందుకు? చూడండి 16వ అధ్యాయం చూడండి, 13, 14 వచనాలు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? 16వ అధ్యాయం, అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? యేసయ్య ఏ సత్యాలకైతే సాక్షిగా వచ్చాడో ఆ సత్యంలోకి మనల్ని తీసుకెళ్ళి ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచు. ఎందుకు పరిశుద్ధాత్ముడు? యేసు ప్రభు ఎందుకు? మహిమ కొరకు, దేవుని మహిమ. పరిశుద్ధాత్ముడు ఎందుకు? మహిమ కొరకు. వాక్యం ఎందుకు? దేవుని మహిమలోకి దేవుని మహిమపరచడానికి. మీ జీవితం, నా జీవితం ఎందుకు? దేవుని మహిమ కొరకు.
దేవుని మహిమ కొరకు. దేవుని యొక్క మహిమ కొరకు అన్న సత్యాన్ని. దేవుని మహిమ అంటే ఏంటి? దేవుని మహిమ అంటే ఏంటి? ఇది చాలామందికి పెద్ద కన్ఫ్యూజ్డ్ పాయింట్. హౌ డు యూ డిఫైన్ గ్లోరీ? గ్లోరీ అంటే ఏంటి? మహిమ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గాడ్స్ మేనిఫెస్టేషన్. దేవుని యొక్క ప్రత్యక్షత, దానికి సరైన విధంగా మనిషి యొక్క ప్రతిస్పందన. గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్స్ మేనిఫెస్టేషన్ అండ్ మ్యాన్స్ అప్రాప్రియేట్ రెస్పాన్స్. మహిమ అంటే ఏంటి తెలుసండి? దేవుని యొక్క ఎసెన్స్ మేనిఫెస్ట్ అవడం, అంటే దైవత్వం యొక్క సారం అనేది ప్రత్యక్షపరచబడిన ఆ దైవానుసారమైన ఆ సారానికి మానవుని యొక్క సరైన రెస్పాన్స్, ప్రతిస్పందన. ఈ రెండు కలవాల. ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ ఎసెన్స్. దైవత్వం యొక్క సారం మేనిఫెస్ట్ అవడం, ఆ మేనిఫెస్ట్ అయిన దానికి దేవునికి ఇష్టమైన విధంగా, దేవుని ఇష్ట ప్రకారంగా మానవుని యొక్క ప్రతిస్పందన. అది గ్లోరీ. మహిమ అంటే అది. మహిమ అంటే అది. ఎప్పుడు మహిమ తెలుసా? పట్టాల మీద చచ్చిపోవాలనుకున్న నన్ను దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత మేనిఫెస్ట్ అయితే దాన్ని ఆస్వాదించి దేవునికి ఇష్టానుసారమైన ప్రతిస్పందన నా జీవితంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? నా జీవితంలో దేవుని నామం మహిమపరచబడుతుంది. అది మహిమ. అది మహిమ. సంఘంలో దేవుని మహిమ ఎప్పుడు ఉంటుంది? వెన్ కెన్ వి సీ గాడ్స్ గ్లోరీ? దేవుని యొక్క ప్రత్యక్షత సంఘం మీదకి వచ్చినంత మాత్రాన కాదు, మంచి వాక్యం ఉన్నంత మాత్రాన కాదు, మంచి ఆరాధన జరుగుతున్నంత మాత్రాన కాదు, మన జీవితాల్లో అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నంత మాత్రాన కాదు, దేవుని యొక్క లక్షణాలు, గుణగణాలు, దేవుని యొక్క సారం ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు ఆ మేనిఫెస్టేషన్కి దేవుని ఇష్టానుసారమైన ప్రతిస్పందన మనలో నుంచి వస్తే, నా ఇష్టానుసారమైంది కాదు. దేవుడు ఇశ్రాయేలీయులతో ఏమన్నాడు తెలుసా? అన్యజనులు వాళ్ళ దేవతను ఆరాధించే పద్ధతితో కూడా నువ్వు నన్ను ఆరాధించొద్దు అన్నాడు. దేవుడికి కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు ఉన్నాయి ఆయన ఆరాధించడానికి, ఆయన సేవించడానికి. God has a specific way, or మనం ఆయన్ని ఆరాధించడానికి దేవుడికి చాలా స్పెసిఫిక్ వేస్ ఉన్నాయి. సో దేవుని ప్రత్యక్షత బయలుపరచబడుతున్నప్పుడు, దేవుని యొక్క సారం, దైవానుసారమైన ఆ గుణగణాలు బయలుపరచబడుతున్నప్పుడు, దేవునికి ఇష్టానుసారమైన స్పందన, అప్రాప్రియేట్ రెస్పాన్స్ మన దగ్గర నుంచి వస్తే అప్పుడు దేవునికి మహిమ. నేను నిన్ను ప్రేమించాను, నా కోసం, మీకోసం నా ప్రాణాన్ని ఇచ్చాను, మీరు నన్ను వెంబడించాలంటే సిలువనెత్తుకుని, మళ్ళీ అక్కడ దానికి ఒక ప్యాటర్న్ ఉంది. దేవుడికి నేను చూపించిన ప్రేమ కనిపిస్తుంది, దేవుడు చూపిస్తున్న ప్రేమ కనిపిస్తుంది. దేవుడు మన దగ్గరకు వచ్చిన ఆయన ప్రేమ మేనిఫెస్టేషన్ ఉంది, ఆ ప్రత్యక్షత ఉంది. కానీ మహిమ ఎప్పుడు వస్తుంది తెలుసండి యేసు ప్రభుకి? దేవుని యొక్క ప్రత్యక్షతకి విశ్వాసి దైవ చిత్తానుసారమైన ప్రతిస్పందన కలిగినప్పుడు, when you respond back to God in his own way, మన ఇష్టమైన వేలో కాదు, అప్పుడు దేవుడికి మహిమ. ఎందుకు ఏడ్చారు తెలుసా వీళ్ళు? దేవుని ప్రేమ ప్రత్యక్షం అవుతుంది పైనుంచి. 430 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతుకుతున్న ప్రజల కోసం, మనమంటే ఆలోచన అవసరం లేని దేవుడు ఆలోచన కలిగి
వాళ్ళని రక్షించడానికి ఇజ్రాయేలీల దగ్గర దిగొచ్చాడు. అవిధేయత జరిగిన తర్వాత ఇది మరలా వాగ్దాన దేశంలో మళ్ళీ తప్పు చేస్తే, మళ్ళీ చెరలోకి వెళ్ళిపోతే, వాళ్ళ పాపానికి వాళ్ళని విడిచిపెట్టకుండా మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని సహాయం చేయడానికి తన ప్రేమని, తన మమకారాన్ని, తన కృపని, తన కనికరాన్ని జనాల మీదకి చూపిస్తున్నాడు. చూపిస్తున్నప్పుడు ప్రజల్లో నుంచి అటువంటి దైవ చిత్తానుసారమైన స్పందన రాట్లా, దైవ చిత్తానుసారమైన స్పందన రాట్లా. వీళ్ళకి దేవునితో అనుబంధం ఉంది, దేవుని యొక్క మహిమను చూడాలని ఆశ ఉంది, దేవుడు కోసం బ్రతుకుతున్న వీళ్ళు దైవ చిత్తానుసారమైన స్పందన మనుషుల్లో నుంచి రాకపోతుంటే వాళ్ళు ఏం చేశారంటే బట్టలు చించుకుని, గోనె పట్టు కట్టుకుని, నెత్తి మీద ధూళేసుకుని ప్రార్థన చేస్తున్నారు. దేవుని మహిమ కొరకు బ్రతికే జనాంగాలు వీళ్ళు. ఎవరు వీళ్ళు? దేవుడు మహిమ, దేవుడు మహిమపరచబడాలా. మహిమపరచబడాలంటే దైవ చిత్తానుసారమైన ప్రత్యక్షతో పాటు దైవ చిత్తానుసారమైన ప్రతిస్పందన కూడా. సంఘాలు చెడిపోతున్నాయి, ఎంతమంది బాధపడుతున్నారు, తప్పుడు వాక్యాలు బయటకు వెళ్తున్నాయి. మనకెందుకు, మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు బ్రదర్, మన విశ్వాస విషయంలో పోరాటం చేయాలని యోధా గ్రంథంలో భక్తుడు రాశాడు. మన పని కాదు, వాళ్ళు వెళ్తే వెళ్తాయి. కానీ వాళ్ళందరి మీద కృప చూపిస్తుంది ఎవరు? ఆయనకి రావాల్సిన దైవ చిత్తానుసార స్పందన క్రైస్తవుల్లో సంఘాల్లో రాకపోతుంటే, ఆ స్పందన లేని సంఘాలను చూసి మనం ఏడవకపోతుంటే, మనం దేవుడు మహిమ కోసం కాదు బ్రతుకుతుంది, మన మహిమ కోసం బ్రతుకుతున్నాం. మన అవసరాలు తీరుతాయని, మన మీద తప్పు పేరు రాకూడదు, మనం కరెక్ట్గా ఉండాలని మన గురించి ఆలోచిస్తున్నాం. మనం ఏడ్చి ప్రార్థనలు చేసే ప్రార్థనలన్నీ లోకానుసారమైన దుఃఖమే కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. వీళ్ళేం చేయలే. దానియేలు క్యారెక్టర్ చాలా బాగుందని రాశాడు, బైబిలే, పరిశుద్ధాత్ముడే దాన్ని యాక్సెప్ట్ చేశాడు. వీట్లాంటి వాళ్ళందరూ వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? నీకెందుకు రా? వాళ్ళందరూ ఏదో పోతున్నారు, నీ పాటికి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఆ చర్చ ఎత్తిపోతే నీకెందుకు? వాళ్ళేం చెబితే నీకెందుకు? ఈడేం తప్పు బాధ చేస్తే నీకెందుకు? నీకేం పట్టిందంటే, ఎందుకు నీకేం పట్టిందనేది నేను జాగ్రత్తగా ఉండాలి కదా, నేను బాగుండాలి కదా. దేవుని మహిమ కొరకు దావీదు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ భార్య పిలిచి, నువ్వు బుద్ధి ఉందా లేదా, నువ్వు రాజువి, రోడ్డు మీద బట్టలు ఊడిపోతున్న సంగతి కూడా తెలియదు, డ్యాన్స్ చేస్తున్నావంటే, నన్ను రాజుగా చేసిన దేవుని కొరకు ఇంతకంటే నీచుడు అయిపోవడానికి నాకు ఇష్టమే. నిన్ను రక్షించుకున్న దేవుని కొరకు నీ జీవితాల్లో కష్టాలు, మనుషుల దగ్గర నుంచి అవమానాలు వస్తే పడలేవా? సత్యానికి వ్యతిరేకంగా ఈరోజు సంఘాల్లో జరుగుతున్న వాటి గురించి ఎక్కడుంది ప్రతిస్పందన? మన జాగ్రత్తలు మనకి. దేవుడు తీర్పు తీర్చ, దేవుడు ఎవరిని తీర్పు తీర్చొద్దన్నాడు? ఎవరిని తీర్పు ఒకళ్ళొకళ్ళు బుద్ధి చెప్పుకోమని ఉంది కదా బైబిల్లో. విశ్వాస విషయంలో మీరు పోరాటం చేయాలని ఉంది కదా బైబిల్లో. సత్యం గురించి మనం ఏది ఆ బర్డన్ ఏది? ఏడిసేది అంతసేపటికి ఉద్యోగాలు రావట్లేదు, ఈ రావట్లేదు, అయ్యి అవ్వట్లేదు, ఈ వేయట్లేదు. ఏందో ప్రభు కష్టాలు, ఈ కష్టాలు, ఇవన్నీ కష్టాలు మనకి. పొద్దున్న లేచింది చర్చి, పాస్టర్ గారికి సంఘంలో కష్టాలు, ఇదే ఫోకస్. ఇంకోళ్ళు మనకి ఎందుకు? ఇంకోళ్ళు మనోళ్ళు బాగయ్యారా, వీళ్ళు ఇంకా అవ్వలేదా, మళ్ళీ ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం. ఇదే నేను బ్రతికేది దేవుని మహిమ కొరకు, నేను బ్రతకాల్సింది దేవుని మహిమ కొరకు. నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో మహిమపరచబడాల్సింది దేవుడు. దేవుడు తన ప్రేమని, తన కృపని కృమ్మరిస్తున్నాడు. ఆయన కృప మేనిఫెస్ట్ అవుతుంటే, ఆయన ప్రేమ ప్రత్యక్షం అవుతున్నప్పుడు నా వాళ్ళ దగ్గర నుంచి దైవ చిత్తానుసారమైన స్పందన ఇంకా రావట్లేదు అని బాధ లేదు. నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన మారు మనసు అయితే, దేవుని మహిమే మన జీవితాల్లో ప్రాథమికం అవుతుంది. దేవుని మహిమే ప్రాథమికం అవుతుంది. అంత చెప్తే ఇంకేముండదు. దేర్ విల్ బి నథింగ్ అదర్ ఇంపార్టెంట్.
యేసయ్య మహిమపరచబడాలా, అదే నా జీవితం యొక్క లక్ష్యం ఇంకంతే. దానికి తప్పితే ఇంకేమీ లేదు. ఆయన మహిమపరచబడాలి అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఒక్కటే కాదు, దేవుని యొక్క ప్రత్యక్షతతో పాటు దేవుని ప్రజల యొక్క దైవ చిత్తానుసారమైన స్పందన రాట్లా. దానికి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు? వీళ్ళు 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేశారు, జీవితాల్ని దేవునికి బలియాగంగా అర్పించారు. జనాలు దేవునికి స్పందిస్తారు అని ఆ స్పందన కోసం జీవితాల్ని, ఈ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఒకప్పుడు దేశాలు వదిలిపెట్టి, ఆస్తులు వదిలిపెట్టి, ఆరోగ్యాలు వదిలిపెట్టి, భార్యా పిల్లల్ని వదిలిపెట్టి మిషనరీస్గా వచ్చిన చరిత్ర మనకుంది. ఇప్పుడు అట్లాంటి చరిత్ర క్రైస్తవ సంఘాల్లో ఎక్కడ లేవు. వదిలిపెట్టి వెళ్ళటం, వదిలేసుకోవడం, నష్టపోవడం అనేది క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవుల్లో ఎక్కడ కనిపించలా. ఎంతసేపుడికి మనం సంపాదించుకుందాం, మనం వేసుకుందామని దాంట్లో దేవుని కృప గురించి ఆలోచిస్తున్నాం. దేవునికి మహిమ రావట్లేదే. 60 సంవత్సరాలు దాటిపోయింది భారతదేశంలో స్వాతంత్రం వచ్చి. మన 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 బైబిల్ని ప్రకటించుకోవడానికి, క్రైస్తవ విశ్వాసాన్ని మనం ప్రకటించుకోవడానికి రాజ్యాంగపరమైన హక్కుని, అధికారాన్ని దేవుడు మనకి చేతికి ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు దాటింది. గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ రైట్ టు ప్రొక్లెయిమ్ యువర్ ఓన్ రిలీజన్. అది అది ఏమనుకుంటున్నారు? టైం అవుతుందో, నన్ను క్షమించండి, దేవుడు మాట్లాడమంటున్నాడు కానీ మాట్లాడుతున్నా. ఆ ప్రాథమికమైన హక్కు, మాట్లాడటానికి స్వేచ్ఛని దేవుడు అధికారుల మనసుల్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో రాయించి నిన్ను నన్ను ఎందుకు పెట్టాడు? స్వేచ్ఛగా నీ ఒపీనియన్ని ప్రకటించగలిగే ఆప్షన్ దేవుడు మనం ఉండే కంట్రీలో ఎందుకు ఇచ్చాడు? ఆ స్పందన ఎక్కడ వస్తుంది జనాల్లో? ఆ స్పందన రావట్లేదు. అయ్యో, దేవుడి నామం మహిమపరచబట్టలేదు, ఇన్ని సంవత్సరాలు అయింది. భారతదేశంలో దేవుడి నామం మహిమపరచబట్టలేదు. భారతదేశం సంగతి పక్కన పెట్టండి. నేనున్న ఇంట్లో, నా చర్చిలో, నేనుండే పట్టణంలో దేవునికి మహిమ రావట్లేదు అని రొమ్ములు కొట్టుకుని, బట్టలు చించుకుని, జీవితాన్ని పక్కన పెట్టి ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవడు భక్తి వాడిది. ఎందుకు దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం? అటువంటి లక్షణాలు మనలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి. ఏంటి మీ అల్టిమేట్ గోల్ క్రిస్టియన్గా? అల్టిమేట్ గోల్ మీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు? అల్టిమేట్గా దేవుడు మీకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, చదువుకునే జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు, చదువు లేకపోయినా అంటే వివేచించగలిగే మైండ్ ఇచ్చి ఉండొచ్చు. దేవుడిని ఇంట్లో 3 పిల్లల్ని ఇచ్చి ఉండొచ్చు, చేతిలో డబ్బులు ఉండొచ్చు, నడవడానికి కాళ్ళలో శక్తి ఉండొచ్చు, మాట్లాడే శక్తి దేవుడిని నోటికి ఇచ్చి ఉండొచ్చు. ఏం చేస్తున్నావు దాంతో? దేవునికి మహిమ ఎలా వస్తుంది? ఆయన ప్రత్యక్షత భూమి మీదకు వస్తుంది, అది జరుగుతుంది. అద్భుతాలు, సూచక్రియలే కాదు, చాలా దేవుని జ్ఞానం ఈ చివరి దినాల్లో బయటకు వస్తుంది. కానీ దానికి దైవ చిత్తానుసారమైన స్పందన జనాల్లో రాట్లా. దేవునికి మహిమ కలగాలని నా వంతు నేను దేవుడిని ఆరాధించడానికి టైంకి కూడా రావచ్చుగా, స్పందనేగా. దేవుడిని ఆరాధించడానికి సంతుష్టకరమైన సాటిస్ఫైడ్ లైఫ్ ఉన్న దాంట్లో జీవించడం, అది బైబిల్లో ఉన్న వాక్యమే కదా. సాటిస్ఫైడ్ ప్రతి చిన్న వాటిలో నేను స్పందించి దేవుడు నా మీద చూపిస్తున్న కృపకి దైవ చిత్తానుసారమైన స్పందన నాలో నా జీవితంలో మహిమపరచాలని ఆలోచన రావాలి కదా. దేవుని మహిమ మీ జీవితం యొక్క లక్ష్యమా? కాకపోతే మనది క్రైస్తవ జీవితం కాదు. వాళ్ళు ఏడ్చారు. దేవుని యొక్క గొప్పదనాన్ని ఒక పక్క పొగుడుతానే మనుషుల యొక్క స్పందన లేని జీవితాలను చూసి, మెడలొంగని జీవితాలను చూసి, తప్పుడు జీవితాలు చూసి ఏడ్చి ఆ జీవితాలు బాగవ్వాలని వాళ్ళ జీవితాల్ని పానార్పణముగా పోసేశారు.
ఒకవేళ నీ పిల్లల కోసం నువ్వు కష్టపడిపోతున్నావేమో. పిల్లల కోసం కష్టపడుతుంది ఏ విషయంలో? పిల్లోడు గొప్పవాడవ్వాలనా? నీ పిల్లోడి జీవితంలో దేవుడు మహిమపరచబడాలనా? ఏ విషయంలో? పిల్లలకు పేర్లు పేపర్లో రావాలనా? లేకపోతే మీ పిల్లల మీద దేవుడు చూపిస్తున్న కృపకి మీ పిల్లల్లోంచి దైవ చిత్తానుసారమైన స్పందన రావాలనా? దేనికోసం శ్రమ? దైవ చిత్తానుసారమైన స్పందన మనలో మన పొరుగు వారిలో రావట్లేదు అన్న బాధ మనల్ని పట్టుకోలేదంటే వ్యక్తిగతంగా నువ్వు ఇంకా యేసు ప్రభుని కలుసుకోలేదని. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ఒకవేళ కలుసుకున్నా వ్యక్తిగతంగా దేవునితో జీవించడం ఇంకా నేర్చుకోలేదని. దేవునితో అన్యోన్య సహవాసం ఉంటే ఎవరిని పంపాలా, ఎవరు వెళ్తారు అని యెషయా భక్తుడు చెవులకి వినిపించినట్టు నీ హృదయానికి దేవుని యొక్క పిలుపు. అంతే కదా, ఆయనతో పాటు ఉంటున్నావు, ఆయనతో పాటు నడుస్తున్నావు, ఆయనతో పాటు జీవిస్తున్నావు. ఆయన హృదయాన్ని బాధ పెడుతుంది ఏంటో నీకు తెలిసిపోవాలి కదా. తల్లి ఏం చేస్తుంది? తనకున్న కష్టం అట్లున్నా కొడుకు మీద ప్రేమ ఉంటే తన కష్టాన్ని పక్కన పెట్టి కొడుకు కష్టం గురించి ఆలోచిస్తుంది. ఎందుకు? కొడుకుని యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నానని యేసు ప్రభు దగ్గరే ఉన్నాను అనుకో, నా కష్టం గురించి ఆలోచిస్తుంటే ఆయన హృదయాన్ని కలవరపరిచేది ఏంటో నీ హృదయాన్ని కలవరపరచకపోతుంటే యేసు ప్రభు దగ్గరే ఉన్నావా లేదా అనేది పెద్ద డౌట్. అప్పుడప్పుడు వెళ్ళి మనకు కావాల్సిన సూపర్ మార్కెట్కి వెళ్తే దొరికినట్టు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాము. మహిమ దేవునికి మహిమపరిచే వాళ్ళకు ఉన్నావా? కళ్ళు మూసుకుందామండి. వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభానికి